భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 2/7/2020 స్వస్తి శ్రీ చాంద్ర విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష సప్తమి బుధవారం సప్తమి మధ్యాహ్నం 1:16 వరకు ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం 1:04 వరకు వర్జం రాత్రి 10:11 నుండి 11:55 వరకు దుర్ముహూర్తాల ఉదయం 11:37 నుండి 12:29 వరకు సూర్యోదయం 5:32 సూర్యాస్తమయం 6:34 అమృత గడియలు తెల్లవారు 5:22 నుండి 7:04 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:40 వరకు శుభకాలం వరియన్ యోగం రాత్రి 8-9 వని మధ్యాహ్నం 1:16 భద్రకరణం రాత్రి 1:59 దినారంభ చక్రంలో ఈరోజు మేషరాశి వారికి అనుకున్న అతిథులు రాక ఆనందాన్ని ఇచ్చే అవకాశం ప్రయాణ లాభాలు వృషభ రాశి ఉద్యోగంలో మార్పులు ధనమునకు ఇబ్బందులు అధిక విలాసాలకే ఖర్చులు మిథున రాశి వారికి రుణములు తీర్చుట ధన వ్యయ సూచన ఇష్టదేవత ఆరాధన కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక భక్తి దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం సింహరాశి ధనవృద్ధి కానీ అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కన్యారాశి ధనయోగం అన్ని విధాలుగా కూడా అన్ని పనులు పూర్తయ్యి ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం తులారాశి వృత్తి వ్యాపారాలు అనుకూలతలు విశేష లాభాలు వృశ్చిక రాశి వారికి నూతనమైన కార్యాలు ప్రారంభించడం ధనలాభం సంఘంలో గౌరవం ధనుసు రాశి వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలతలు విద్యందు అభివృద్ధి కొత్త పనులు కొత్త అవకాశాలు పొందే అవకాశం మకర రాశి వారు రుణములు తీర్చలేకపోవడం ధనమునకు ఇబ్బంది మాటలు పడే అవకాశం కుంభరాశి వారి నూతన విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో రాణింపు ఉండే అవకాశం ఉంది ఆనందంగా ఉంటారు మీనరాశి వారికి శుభవార్తలు వినుట అనుకోని ప్రయాణాలు ఖర్చులు ఉండే అవకాశం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే విధాత ఓం విధాత్రే నమః విధాత్రే నమః సర్వము దర్శించేవాడు సర్వ ఆధారమూర్తి శేషుడు దిగ్గజాలు పర్వతాలు వీనిని కూడా భరించువాడు నారాయణుడే అగుట చేత విధాత ఈ భూమిని ఆదిశేషుడు అష్టదిగ్గజాలు మోస్తున్నాయి మొత్తం ఈ భూమినే పరమాత్మ మోస్తూ ఉన్నాడు కనుక ఆయన్ని విధాత దివ్య నామాచ్యుతుడిగా కీర్తించారు మిగతా విషయాలు చూద్దాం ఈరోజు స్వస్తి